ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేశిరెడ్డి విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. సిపి కార్యాలయంలో నిన్న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ కొనసాగింది. 4 గంటల పాటు రాజ్ కేశిరెడ్డిని సిట్ బృందం ప్రశ్నించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి రాజ్ కేశిరెడ్డి నుండి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ బృందం ప్రయత్నిస్తోంది. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. విచారణ పూర్తయ్యాక ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు కేశిరెడ్డికి వైద్య పరీక్షలు చేయించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరైతే కర్త కర్మ క్రియగా ఉన్నారో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నిన్న సాయంకాలం హైదరాబాద్లో సిట్ పోలీసులు అదుపులో తీసుకొని దాదాపుగా 8 గంటల పైగా కూడా సుదీర్ఘమైన విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయం సమీపంలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలని మోహరించారు. పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అలాగే బందోబస్తు కొనసాగుతూ ఉంది. అయితే అనేక కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీంట్లో బ్లయన్ కాఫీ అధినేత సుధీర్ ప్రధానంగా మరొక పేరు తెర మీదకి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎవరు ఈ సుధీరు, ఎందుకు ఈయన పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చిందనే అంశం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా 3 రోజుల నుంచి 5 రోజుల పాటు ఏకకాలంలో హైదరాబాద్లో దాడులు చేసిన సమయంలో కూడా ఈ పేర్లు కొన్ని బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మరొక కీలకమైన వ్యక్తి తెర మీదకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎవరు ఏమిటి అనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. బిఎండ్ కాఫీ అధినేతకు సంబంధించి బల్లం సుధీర్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అవినాష్ రెడ్డి, చాణక్యరాజ్, కిరణ్ వంటి వారి పేర్లు బయటికి రాగా తాజాగా సుధీర్ పేరు మరొకటి బయటకు రావడంతో కూడా ప్రముఖంగా ఈ పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుంది, అసలు దీంట్లో ఎంత పెద్ద వారు ఉన్నారు ఏమిటి అనే సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిట్ అధికారులు దాదాపుగా గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది నివాసాలకు సంబంధించి కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆధారంలో బల్లం సుధీర్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు ఇతని పేరు తెర మీదకి వచ్చింది, ఏంటి కారణాలు అనే దానికి సంబంధించి కూడా లోతుగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. బల్లం సుధీర్కి సంబంధించి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించింది కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తున్నారు. ఖనిజ ఇసుక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా బల్లం సుధీరు కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీంతో ఈ స్కామ్లో ఆయన పాత్ర ఏ మేరకు ఉంది అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. బల్లం సుధీర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు సుధీర్ కసిరెడ్డి కలిసి దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు కూడా, అంటే ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్లో 50 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా బల్లం సుధీర్కి ఆదాయం చేకూర్చినట్లు కూడా ప్రాథమికంగా కూడా సిట్ అధికారులు విచారణలు తేల్చినట్టు తెలుస్తూ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న సుమారు 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా బల్లం సుధీర్ నేతృత్వంలోనే జరిగినట్లు కూడా అప్పట్లో పెను సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ వ్యవహారాల్లో మొత్తం చూసుకుంటే కనుక కింగ్ మేకర్గా ఈయన లిక్కరు, మైనింగు, ఇసుక దందాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పి ప్రస్తుతం అయితే చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో పలువురు ముఖ్య నేతలతో ఆయనకి దీర్ఘకాలికంగా సత్సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. సో బల్లం సుధీర్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ కీలకమైన వ్యక్తిగా పాలకొల్లుకు సంబంధించిన కొన్ని సత్సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద కేశిరెడ్డి రాజశేఖర రెడ్డిని దాదాపుగా నిన్న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, అలాగే ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సుదీర్ఘంగా విచారణ చేపడుతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకి వైద్య పరీక్షలతో తీసుకొస్తారు. అక్కడి నుంచి కూడా విజయవాడకు సంబంధించిన న్యాయస్థానం మీద హాజరుపడితే అక్కడి నుంచి రిమాండ్ అంటే సబ్ జైలుకి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ఏపీలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేశిరెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఆయన్ను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. అయితే విచారణలో కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది.